వచ్చేశారు. మరి వారి నోట దేవుడు ఏవైతే మాటలు ఉంచిండో మరి క్రిస్టమస్ సందర్భంగా దేవుడు వారిని అభిషేకించి వారి ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటలు కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి కోరుకుంటూ, మరి దీనికన్నా ముందు ప్రార్థనలు ఉన్నాయి. మరి ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత మరి మన మధ్యలోకి వచ్చిన దైవజనులు అద్దంకి రంజిత్ ఓపిరి గారి మినిస్ట్రీని మరి మనకు సురేష్ గారు పరిచయం చేస్తారు. ముగ్గురు ప్రార్థనలు ఉన్నాయి. మరి దానికన్నా ముందు వాక్యోపదేశం ఉంది. వాక్యోపదేశము పాస్టర్ పౌలు గారు లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వరకు వారు చదివి వినిపించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన నుండి బైబిల్ నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1 వచనం నుండి 14 వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ అందరూ తీయండి, చూడండి. దయచేసి నేను చదువుతున్నప్పుడు మీరు స్పష్టంగా వినవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కొరోనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబోటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబోటకు గలిలలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమార్ని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడికి మాట దీవించునుగాక. ఆమేన్. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. మరి మన మధ్యలోకి వాక్య పరిచయం చేయడానికి వచ్చిన దైవజనులను మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి తర్వాత ముగ్గురు ప్రార్థనలు ఉంటాయి. మరి దైవజనులు మన మధ్యలోకి వస్తున్నప్పుడు మనందరం క్లాప్స్ కొట్టి వారిని వెల్కమ్ చేద్దాం. రంజిత్ అద్దంకి ఓపిరి గారు మన మధ్యలోకి వస్తున్నారు. ఇది ముఖ్య సందేశకులు. రయ్య గారి పరిచర్యం వరకు మన మధ్యలో ఉన్న వెల్టూరులో పరిచయం చేస్తున్న పాస్టర్ సురేష్ గారు మరి బ్యాడ్జ్ అలంకరణ, తర్వాత శాల్వా, వారి గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు వేదిక మీద వాక్య ఉపదేశం కోసము వచ్చి ఉన్నాడు. చిన్నతనంలోనే రక్షణ పొంది ఈసీఐఏలో ప్రభుత్వ రంగ ఉద్యోగాన్ని దేవుని సేవ కోసము త్యాగం చేసి దేవుని సేవ కోసము అనేక శ్రమలు, అనేక నిందలు అన్ని భరిస్తూ కొన్నిసార్లు కొట్టబడి కోమా స్థితిలో వెళ్ళినప్పుడు తల పగిలిపోయి, నడుము విరిగిపోయి, పళ్ళు రాలిపోయి చనిపోతాడేమో అనుకునే స్థితిలో కూడా దేవుడు బ్రతికించి తన సేవలో నిలుపుకుని వాడబడుతున్నాడు. గత 40 సంవత్సరాలుగా దాదాపుగా జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు 1000 సంఘాలు, 800 మంది సేవకులతో ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐపీపీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారికి మీ ముందు పరిచయం చేస్తున్నాను. దేవుడు దీవించునుగాక. వాక్యం కన్నా ముందు మరి ప్రార్థనలు ఉన్నాయి. మరి ముందు ప్రార్థన అనంతరం మరి అయ్యగారికి వాక్యానికి సమయం ఇస్తాం. పాస్టర్ రెవరెండ్ వై విలియం గారు పాలెం గారు ప్రార్థన చేయాలని, అదేవిధంగా ఎంబీ చర్చి చైర్మన్ భాస్కర్ గారు, తర్వాత రెవరెండ్ ఇమ్మాన్యుయల్ పార్కర్ గారు, మిరాస్పల్లి, వీరు ముగ్గురు ప్రార్థన నడిపించాలని కోరుతున్నాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. అందరం కూడా ప్రార్థన చేసుకుని దేవుడు మనతో మాట్లాడడం కొరకు మన హృదయాన్ని ఆయత్తపరుచుకుందాం. మహాకనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవారక్షకుడ, మీకు వందనాలు. ఈ రీతిగానైనా కొత్తకోట రీజియన్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున ఈ క్రిస్మస్ సంబరాలను మేము మా సంఘాలతో జరిపించుకోవడానికి ఇష్టపడినప్పుడు, ప్రార్థించినప్పుడు కృప చూపించిన మీ ప్రేమకై మీకు వందనాలు. ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది మీ వాక్యమునైనా, వాక్యమును అందించడానికి మా మధ్యకు దైవజనులు రప్పించారు. వారి బట్టి స్తుతిస్తూ వారి ద్వారా మాతో మాట్లాడమని, మా ప్రాంతాలకు ఈ వాక్యం దీవెనకరంగా, మా ప్రజలకు, మా సంఘాలకు ఆశీర్వకరంగా మార్చమని యేసు ప్రభువారి ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాపరిశుద్ధమైన దేవా, మా తండ్రి, మహాగణుడా, మహోన్నతమైన నీకు వందనాలు. సర్వసృష్టికర్తమైన సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో చల్లటి వాతావరణంలో మేమందరం కూడి నిన్ను మహింపరచుటకును, నిన్ను ఘనపరచుటకును నీవిచ్చిన ఈ చక్కటి అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, ఎందు నిమిత్తమైతే మేము ఇక్కడ చేరి ఉన్నామో నీకు తెలుసును ప్రభా. ఈ క్రిస్మస్ మహోత్సవాలు జరుపుకుంటున్నాగా నీ యొక్క కృప చూపని వేడుకుంటున్నాం నాయన. ఈ యొక్క పాస్టర్స్ రీజియన్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దీవించమని, ఈ కార్యక్రమం కొరకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. వారికి పనుల్లో ప్రయాసపడుతున్న వారిని, శ్రమల్లో పడుతున్న వారిని, డబ్బు విషయంలో, అన్నిటి విషయంలో వారు శ్రమను వ్యయం చేస్తూ, డబ్బును వ్యయం చేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని మాకందరికి కలిగించినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, నీవైతే ఈ లోకంలో సంచరించినప్పుడు ఇచ్చిన ఒకే ఒక అంశాన్ని ఇంతవరకు తీసుకొని వస్తున్న ఈ దైవజనులందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవా, మీరు ఆ రోజు చెప్పిన మాట, మీరందరూ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని చెప్పిన ఆ ఒక మాటను పట్టుకొని ఆనాటి నీ శిష్యులను మొదలుకుంటే ఈనాటి ఈ ప్రవక్తలు, దైవజనుల వరకు అనేకులు నీ యొక్క రక్షణ స్వార్థను ప్రకటిస్తూ, భూదిగంతముల వరకు నీ యొక్క స్వార్థను ప్రకటిస్తూ, అనేకులు నీ యొక్క రక్షణ మార్గంకు నడిపిస్తూ నీ వైపు మలుపుతున్నటువంటి దైవజనులను దీవించమని, వారికి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ, ఒడిదుడుకులున్నప్పటికీ, ఆటంకాలు కలిగినప్పటికీ వారిని యొక్క సేవను పరిచయం చేస్తున్నారు తండ్రి. వారందరినీ పేరు పేరు వరుసను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. విశ్వాస సమూహం కూడా నా తండ్రి, ఒక పూట భోజనం ఉంటే మరో పూటకు భోజనం లేని వారు కూడా అనేకులు యొక్క స్వార్థ ప్రకటన కొరకు డబ్బు వ్యయం చేస్తూ నీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించుటకు ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, నీవైతే ఏదైతే చెప్పి ఉన్నావో లోకమంతయు యేసు మార్గం ద్వారానే దేవుని దగ్గరకు చేరాలని చెప్పి ఉన్న నీ మాటను పట్టుకొని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించమని, ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం ద్వారా కూడా అనేకులను రక్షించమని, మహిమ పొందమని, మా మధ్యలోకి నా తండ్రి రంజిత్ ఓఫీర్ గారిని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ద్వారా నేను వినిపిస్తున్న చక్కటి వర్తమానం కొరకు వందనాలు. విన్న మేము కూడా వాక్యంలో ఎదిగి ఫలించి
అభివృద్ధి పొంది వాక్యాన్ని ఇతరులకు ప్రకటించి వారికి మేము తయారవుటకు కృప చూపని కనుకరించమని మమ్మల్ని కరుణించి రక్షించిన మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మహాపరిశుద్ధమైన ఘనమైన మహోన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడకూడదు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా ఎవరు మాట్లాడకూడదని తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో అతి ప్రాముఖ్యమైన అంశములోనికి వచ్చి ఉండగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమును ప్రకటించుటకు మీరు నిలబెట్టుకున్న మీ దీన సేవకులను, ప్రాముఖ్యంగా మిమ్మల్ని వాక్యము ద్వారా గణపరిచే విధముగా మీ ఆత్మచేత అభిషేకించి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ వాక్యము ద్వారా పెంపారజేసి మీ రక్షణ మార్గంలో మీరు వచ్చిన ఉద్దేశమును తెలియపరచుటకు కృప చూపించుమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థించిన మరి దైవజనులందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రాముఖ్యమైన అంశంలోనికి వచ్చినాం. మీరు వాక్యము ప్రారంభమైనప్పుడు మీరు దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు, బయటికి లేచిపోవద్దు. మరి దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది కాబట్టి దేవుని ఉద్దేశం, దేవుని చిత్తాన్ని తన దాసుని ద్వారా బయలుపరుస్తున్నప్పుడు శ్రద్ధ కలిగి మనం విని దీవించబడాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఎవరు కూడా నిర్లక్ష్యపరచక దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ దైవజనుని నోట ఏ మాట అయితే బయలుపడుతుందో అది మీ కుటుంబాలకు, మీ సంఘాలకు దీవెనకరంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ మరి ఈ సమయాన్ని దైవజనులు రంజిత్ ఓపి అయ్య గారికి అప్పగిస్తున్నాం. దయచేసి ఎవరు కూడా బయటికి లోపలికి రాకుండా, డిస్టర్బెన్స్ కాకుండా మీరు ఇక్కడ ఏం చేస్తున్నా వినాలా, దయచేసి ఇక్కడ వినాలా. ఇది లైవ్లో వెళ్ళిపోతుంది, యూట్యూబ్లో వస్తుంది. ఎంత డిసిప్లైన్గా ఉన్నారో అక్కడ కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇది మనకు ఫంక్షనల్ కాదు, ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా దైవజనుని నోట వస్తున్న ప్రతి మాట జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ మరి ఇదంతా లైవ్లో వెళ్ళిపోతుంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమము మీరు అనుకుంటారు ఇక్కడే అనుకుంటారు, ఇదంతా కాదు, ఇది లైవ్లో మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా లేవడం కానీ, అమర్యాదగా కూర్చోవడం కానీ, మాట్లాడడం కానీ చేయకుండా మీరు జాగ్రత్తగా దేవుడు దాసుని ద్వారా ఏదైతే ఉద్దేశం కలిగి మరి ఈరోజు ఇప్పటికిప్పటికీ అయ్యగారు మన మధ్యలోకి రాలేదు. దగ్గర ఒక నెల నుంచి మేమంతా కమిటీ ద్వారా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎన్నో వచ్చినప్పటికీ దేవుని కార్యం ఆపడానికి ఎవరిని చేత కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఫెయిల్ అవుతారు, కానీ దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్న వారు మనకు వాక్యోపదేశాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ అయ్యగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇరవై 21వ సంవత్సరం డిసెంబర్ నెల ప్రారంభమైంది. 11వ రోజు ఇది. క్రిస్మస్ మహోత్సవాలు ఇక్కడ జరుపుకోవడానికి కొత్తకోట రీజియన్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులందరూ, పెద్దలు, సంఘ నాయకులు, కాపురులు, బోధకులు, అభిషిక్తులు వారి వారి సంఘాలతో ఇంత అధిక సంఖ్యలో ఇక్కడ సమకూడడం, సమావేశం కావడం, ఇన్ని సంఘాలు కలిసి
హలో, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్ని సంఘాలు కలిసి వచ్చినటువంటి ఈ మహా జన సందోహము, జన సమూహం, ఇటువంటి మహాసభ ఇంత డిసిప్లిన్డ్గా జరగడం అనేది చాలా విశేషమైన సంగతి. ప్రప్రథమంగా నేను నాయకులను, సంఘాలను అందరినీ కూడా అభినందిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్. చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఆరంభ ప్రార్థన తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. అన్ని సకాలానికి జరిగి దాదాపు 9 కాకముందే మనం వాక్య పరిచయ కొరకు సమయం ఇవ్వగలిగామంటే నాయకుల యొక్క క్రమశిక్షణ, సంఘాల క్రమశిక్షణ నాకు స్పష్టంగా కనపడుతుంది. చాలా స్థలాల్లో ఇక బండికి బ్రేకులు ఫెయిల్ అయినట్టు ఉంటాయి క్రిస్మస్ మీటింగ్స్. ఓ పట్టాన టైము కేటాయించలేరు, పాటలు ఆగవు, స్పెషల్ సింగింగ్, మళ్ళీ ఒక పాట, మళ్ళీ ఒక పాట, అర్ధరాత్రి అయిపోతుంది. కానీ చాలా ఎర్లీగా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ కొత్తకోట రీజియన్ క్రైస్తవ సమాజంలో ఒక కొత్త ఒరవడి నేను చూశాను. మీకందరికీ కూడా అభినందనలు. ముందుగానే నాకు చెప్పారు, 1 గంట సేపు వాక్యం చెప్పొచ్చు మీరని చెప్పారు. అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఓఫీర్ మినిస్ట్రీస్ బిడ్డలు చెప్పారు. అయితే నేను వారికి వాగ్దానం చేశాను, ఇప్పుడు మీకు కూడా వాగ్దానం చేస్తున్నాను. 1 గంట సేపు నేను మాట్లాడను, 45 నిమిషాలే. క్రిస్మస్ అంటే ఒక పండగలాగా ఉండాలి, కానీ చెమటలు కక్కి ఎగిరి దూకి గంతులేసి ఆవేశపడి ఉద్రేకపడి బీపీ పెంచుకునేటట్టు ఉండొద్దు. వీ విల్ ఎంజాయ్ ది అకేషన్. దేవునికి స్తోత్రం. మరి కొత్తకోట రీజియన్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరి పేరు నేను ఎత్తి చెప్పలేను, కానీ అసోసియేషన్ సభ్యులైన నా సహదాసులందరికీ, నాయకులకు, వారి సంఘాలకు, సంఘ సభ్యులందరికీ కూడా నా వ్యక్తిగతంగాను, ఓఫీర్ మినిస్ట్రీస్ పక్షంగాను నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. రే పిల్లలు, ఎవరన్నా మాట్లాడితే మైక్ తెచ్చి మీ నోట్లో పెడతాను నేను. మాట్లాడొద్దు, మంచిది. లూకా సువార్త 2 దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదివి చిన్న ప్రార్థన చేసి వాక్య పరిచర్యకు ఉపక్రమిస్తాను. లూకా 2:10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మహా అద్భుతమైనటువంటి విశేషమైన ఆనందభరితమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వేలాది మంది ప్రజలు యేసయ్యను రక్షకుడిని నమ్ముకున్నవారు, ఇంకను ఆలోచనలు అన్వేషణలు ఉన్నవారు, అనేక మంది నిన్ను ప్రేమించి అభిమానించే వారు ఇక్కడ హాజరై ఉన్నారు. స్వామి, నీకు వందనాలు. గొప్ప ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. కొత్తకోట రీజియన్ పాస్టర్స్ అసోసియేషన్ను మీరు ఆశీర్వదించండి. అసోసియేషన్ నాయకులను దీవించండి. వారి సభ్య
సంఘాలు, సభ్యులుగా ఉన్న సంఘాలను దీవించండి. ఆ సంఘాల్లో ఉండే సభ్యులందరినీ కూడా దీవించండి. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. నీ దీనదాసుడు నీ పక్షంగా నీ వాక్య పరిచర్య చేయబోచుండగా దిగివచ్చి మీ దాసుని నీ పరిశుద్ధ శిలువ రక్తము చేత బాగుగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి దహించి పుటము వేసి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచి మా అందరి మనోనేత్రాలు తెరచి మా మనోనేత్రాలు వెలిగించి యేసయ్యా ఈ వాక్య సేవ ద్వారా నాకు కనబడుము, అందరికీ కనబడుమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడమని, మీరే నీ వాక్యం పంపించమని, యేసయ్యా నీ కృపను బట్టి, నీవు కార్చిన రక్తాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, మీరు అడిగితే ఇస్తానన్నారు కనుక మీరు ఇచ్చేశారని ఆశతో నమ్మికతో స్వతంత్రించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రప్రథమంగా ఈ మహాసభకు నన్ను వాక్యోపదేశకునిగా ఆహ్వానించి ఈ ధన్యకరమైన అవకాశం నాకు కలిగించినటువంటి కొత్తకోట రీజనల్ పాస్టర్స్ అసోసియేషన్ పెద్దలకు, సభ్యులకు అందరికీ నేను మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి లేఖనమును మనము టేక్ ఆఫ్ పాయింట్గా, స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభునందు ప్రియులారా, అసలు క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ని మనము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము? ప్రపంచంలోని అనేక ధర్మములు, మతములు, విశ్వాసములు ఎన్నో ఉంటుండగా ఒక క్రిస్మస్ పండుగను మాత్రమే సర్వలోకము ఎందుకు పండగ జరుపుకుంటోంది? అన్ని దేశాలలో ఈ పండగ జరుపుకుంటారు. కారణం ఏమిటి? అసలు క్రిస్మస్ అంటే ఏమిటి, ఎందుకు అనే విషయాలు ఇక్కడ మీకును ఇంటర్నెట్లో ఇంకా చాలామంది, లక్షలాది మంది వింటారు కనుక అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడ్డాను. మొట్టమొదట ఇవాళ డిసెంబర్ 25 కాదు, అయినా క్రిస్మస్ మహోత్సవం మనం జరుపుకుంటున్నాం. నెలంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటూనే ఉంటాం మనం. దాన్ని ప్రీ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని అంటాం. మరి యాక్చువల్గా క్రిస్మస్ అంటే అందరి ఉద్దేశం ఏంటంటే యేసు జన్మదినము అని. వాస్తవంగా యేసు జన్మదినం ఎప్పుడు మరి అంటే క్రిస్మస్ యేసు పుట్టినరోజు డిసెంబర్ 25 అని లోకమంతా చెప్పుకుంటున్నారు. ఇక్కడ చదివిన లేఖన భాగంలో లూకా 2:11లో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అంటే ఆ రోజు ఏ రోజు? డిసెంబర్ 25 ఇంకొక రోజా అనే మీమాంస, అనే వివాదం, తర్జన భర్జన, చర్చోపచర్చలు ఈ మధ్య క్రైస్తవ సమాజంలోనూ క్రైస్తవేతర సమాజంలోనూ రేకెత్తాయి. మొట్టమొదటి విషయం అందరం గ్రహించాలి, క్రిస్మస్ అంటే యేసు పుట్టినరోజు అని అర్థము కాదు. భాషాపరంగా చూస్తే ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం కాదు. క్రిస్మస్ అనేది లాటిన్ భాషా పదము. 2 మాటలు అందులో ఉన్నాయి. క్రైస్ట్ అనే మాట, మాస్ అనే మాట. ఇటాలియన్ భాష, లాటిన్ భాషలో MAS, డబల్-S కాదు, MAS, మాస్ అంటే ఆరాధన అని అర్థము, పూజించుట అని అర్థం. క్రైస్ట్ మాస్
అంటే క్రీస్తు ఆరాధనా దినము అని అర్థం అంతే. ఈనాటికి కూడా కథోలిక్ సోదరులు ఆదివారం పొద్దున్న బైబిళ్ళు పట్టుకొని క్యాథలిక్ దేవాలయం ఉన్న చోట వెళ్ళి వస్తూ ఉంటారు. పలకరించండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి అని. ఆదివారం అంటే మేము మాస్కి వెళ్ళి వస్తున్నామండి అంటారు. మాస్కి వెళ్ళి వస్తున్నామని ప్రతి కథోలిక్ చెప్పుకుంటాడు. మాస్ అంటే వాళ్ళ ఉద్దేశం ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. డిసెంబర్ 25నే యేసు పుట్టాడు అని మన పోరాటం కాదు, మన విశ్వాసం కాదు, మన సిద్ధాంతం కాదు, అది మనకు ప్రాముఖ్యంగానే కాదు. యేసయ్య పుట్టాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, త్వరలోనే మళ్ళీ తిరిగి వస్తాడు. ఇది మనకు ప్రాముఖ్యం. డేటు, సమయము, ముహూర్తము, తిథి ఈ మనకు అవసరం లేదు. నేను పబ్లిక్ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను కనుక ఈ పాయింట్ టేకప్ చేశాను. ఇటీవల ఒక ధర్మ ప్రచారకుడు, మతోన్మాద అధర్మ ప్రచారకుడు ఒక ఆయన ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఎవడురా పుట్టింది, ఎవడు పుట్టాడు, ఎవడికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, యేసుక్రీస్తు 25న పుట్టాడని బైబిల్ అంతట్లో రాసున్నదా, ఛాలెంజ్ ఆన్ ద స్పాట్, ఎవడైనా నిరూపిస్తే ఆన్ ద స్పాట్ 25 లక్షలు ఇస్తాను అని రెచ్చగొట్టే మాటలు. ఎవడు పుట్టాడు, ఎవడికి పుట్టాడట. ఎంత దూషణో చూడండి. ఎవడికి పుట్టాడంటే యేసు ప్రభు మరి సరిగా పుట్టలేదని వాడు అంత పెద్ద మాట అనేసాడు యేసయ్యని. ఇరవై 25వ తారీఖున పుట్టినట్టు బైబిల్ అంతట్లో ఉందా ఎక్కడైనా? ఉంటే 25 లక్షలు ఇస్తాను, ఛాలెంజ్ అంటున్నాడు. ఇదంతా కూడా అసందర్భ ప్రేలాపన, ఇదంతా పిచ్చివాగుడు, ఇదంతా కూడా తెలివి తక్కువ ప్రేలాపన. ఇది ఈ పాయింట్ ముందు ఇక్కడ నిగ్గు తేల్చాలనుకుంటున్నాను నేను. యేసు ప్రభు వారి జన్మదినము కరెక్ట్గా డిసెంబర్ 25 అని బైబిల్లో లేనంత మాత్రాన, లేక మనం నిరూపించలేనంత మాత్రాన ఆయన దేవుడు కాకపోడు. పుట్టినరోజు నిరూపించకపోతే యేసు పుట్టలేదని అర్థం కాదు. క్రీస్తుని విమర్శించే ప్రతి ఒక్కడికి కూడా మెదడు తలలో ఉండదు, మోకాళ్ళలో ఉంటుంది. వాడు ఏం మాట్లాడుతుంటే వాడికి తెలియదు. సింపుల్ లాజిక్ నేను చెబుతున్నాను. యేసయ్య జన్మదినం ఫలానా అని లేదు. మరి ఎవరి జన్మదినం ఉన్నది బైబిల్లో చెప్పండి? మోషే జన్మదినం ఉందా? అమ్రాము యోకెబెతు అనే వారికి ఈయన పుట్టాడని ఉంది, కానీ ఏ రోజు పుట్టాడు ఉందా? లేదు. పోనీ పౌలు జన్మదినం ఉందా? లేదు. దావీదు జన్మదినం ఉందా? లేదు. యెషయా, ఇర్మియా, యోబు, ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు, యెహెజ్కేలు, దానియేలు ఎవరి జన్మదినం అన్న బైబిల్లో రాయబడి ఉందా? ఏ ఒక్కరి జన్మదినం కూడా బైబిల్లో రాయబడలేదు. జన్మదినాలు ప్రాముఖ్యంగా అదే డేట్లో చేసుకోవాలి అనే సాంప్రదాయం క్రైస్తవ సాంప్రదాయం కాదు. దావీదు పుట్టినరోజు మనకు తెలీదు కాబట్టి దావీదు పుట్టలేదు అందామా? అనలేముగా. మోషే జన్మదినం మనకు తెలియదు, మరి మోషే పుట్టలేదా? పుట్టాడా లేదా? మోషే పుట్టాడు కనుక ఆదికాండం, నిర్గమకాండం, లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పంచకాండాలు ఉన్నాయి. లేఖనాల రచనకే శ్రీకారం చుట్టినటువంటి మహాప్రవక్త మోషే భక్తుడు. మరి పౌలు జన్మదినం మనకు కరెక్ట్గా తెలియదు. మరి పౌలు పుట్టలేదా? కొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉంటే అందులో 14 గ్రంథాలు పౌలన్నే రాశాడు. మరి పౌలు పుట్టలేదా?
పౌలే పుట్టకపోతే రోమా పత్రిక ఎక్కడిది, 2 కొరింథీ పత్రికలు ఎక్కడివి, గలతీ పత్రిక ఎక్కడిది? గనక పుట్టినరోజు కరెక్ట్గా చెప్పగలవా అనే ప్రశ్నే ఒక తెలివి తక్కువ ప్రశ్న, అర్థం పర్థం లేని ప్రశ్న. అసలు యేసు జన్మదినము ఎందుకు బైబిల్లో రాయబడలేదు అంటే, యేసును గూర్చి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక విశేషమైన సంగతి చెప్పాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం, అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. 5 సంగతులు లేకపోవుట దేవుని కుమారుని లక్షణమట. సకల జనులు చెవులు రిక్కించి మరీ వినాలి. దేవుని కుమారుడు అనేవాడు ఒకడు ఉన్నాడు విశ్వంలో. ఆయనకుండే లక్షణం ఏంటంటే, ఆయనకు 5 సంగతులు ఉండవు. ఈ 5 లేకపోతేనే ఆయన దేవుని కుమారుడు. ఏంటేంటి ఉండవు చెప్పండి? తండ్రి ఉండడు ఆయనకు, తల్లి కూడా ఉండదు. తల్లి లేనివాడు తండ్రి లేనివాడు, కానీ పేరుకు మాత్రం కుమారుడు. కుమారుడు అనేది ఆయన బిరుదం అంతే. ఆయన ఇంకా కొన్ని లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, ఇంకేం లేదు. జీవితకాలానికి మొదలు లేదు, జీవనమునకు అంతము లేదు. ఏసయ్యని అడిగామనుకోండి, ఏసయ్య నీ బర్త్డే ఎప్పుడు ఏసయ్య అంటే, నాకు బర్త్డే ఏంట్రా పిచ్చి ముఖం, నేను ఉన్నవాడను అనువాడను, చావు పుట్టుకలు లేనివాడను, ఆది మధ్యాంతరహితుడను, నేను లేని కాలము లేనే లేదు అసలు. నాకు పుట్టినరోజు ఏంటి? మిగతావన్నీ నా ద్వారా పుట్టినవి, నేను మాత్రం ఎప్పుడూ పుట్టకుండా నా అంతటి నేనే ఆరంభము లేకుండా ఉన్నవాడను అని చెబుతాడు ఆయన. యేసు ప్రభువు వారు శిశువు పుట్టెను, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఉన్నాయి బైబిల్లో, ఆ మాటలు ఉన్నాయి. కానీ ఆ జన్మములో కూడా ఒక రహస్యం ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. పుట్టెను అనే మాట రాయబడింది, అనుగ్రహించబడిన అనే మాట రాయబడింది. మనకు శిశువు పుట్టెను అంటే అంతకుముందు ఆయన లేడని అర్థం. కానీ అనుగ్రహించబడిన అంటే ఇవ్వబడెను. నా దగ్గర మొబైల్ ఉంది, ఎవరినైనా నాకు ప్రేమ పుట్టి పిలిచి, తమ్ముడు రానైనా తీసేసుకో అని ఇచ్చేసాను అనుకోండి, నా దగ్గర ఉన్న మొబైల్ ఆయన చేతుల్లోకి వెళ్ళింది, చేతులు మారింది, కానీ అప్పుడే ఇది తయారు కాలేదు. నా దగ్గర సంవత్సర కాలం నుండి ఉంది. కొన్ని వేల ఫోన్ కాల్స్ చేసుకున్నాను. 1 సంవత్సరం నుండి నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఇంకొకరికి అనుగ్రహించబడింది. కుమారుడు అనుగ్రహించబడెను అంటే మనకు ఇవ్వబడక ముందు ఆయన ఇంకొక చోట ఉండెను అని అర్థం. సమీపించరాని తేజస్సులో తండ్రి అయిన దేవుని వక్షస్థలంలో తలవాల్చి యుగ యుగములు సజీవుడుగా, ఆది అనేది లేనివాడుగా తండ్రి రొమ్మున ఉన్నాడు ఆయన. తన వక్షస్థలంలో ఉన్న కుమారుణ్ణి తీసి ఈ మొబైల్ నేను ఇచ్చినట్టు మానవ జాతికి ఇచ్చాడు దేవుడు. నేను ఇవ్వకముందు ఈ మొబైల్ ఇంకో చోట ఉంది, కుమారుడు మనకు అనుగ్రహించబడకముందు ఇంకో చోట ఉన్నాడు. లోకంలోకి రావడం యేసుకు పుట్టుక కాదు. యేసులో 2 భాగాలు ఉన్నాయి.
మరియ గర్భంలో తయారైంది శరీరం. మరియ గర్భంలో తయారైంది శరీరం. ఆ శరీరానికే పుట్టినరోజు అది. కానీ ఆ శరీరం లోపల ఉన్నటువంటి దేవుని కుమారుడికి ఆరంభం అంటూ లేదు. దయచేసి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయములోనికి రండి. దయచేసి 5వ వచనం. హెబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఈ లోకమందు ఏం చేశాడట? ప్రవేశించాడు. నేను కొత్త కోటకు వచ్చాను ఇవాళ అంటే ఇంతకుముందు నేను లేనా? నన్ను ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసి, అరే ఈ పాస్టర్ గారు ఇంతకుముందు మన ఊర్లో ఎప్పుడు కనబడలేదు, భలే పాస్టర్ గారు పుట్టేసాడండి, సూట్ వేసుకుని డైరెక్ట్గా పుట్టేశాడు, నిన్న మొన్న లేడుగా ఇప్పుడే ఉన్నాడు, ఇప్పుడే పుట్టాడు పాస్టర్ గారు అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు పుట్టడం ఏంటండి, 60 ఏళ్ళ బట్టి బతుకున్నాడు ఆయన, ఎన్నో పుస్తకాలు రాశాడు, సంఘాలు కట్టాడు, ఎంతో వ్యవహారం జరిపాడు. ఇప్పుడు పుట్టలేదు, ఇక్కడికి ఇవాళ వచ్చాడు. కానీ 6 దశాబ్దాలకు ముందే ఇంకో చోట ఉన్నాడు, పని చేస్తున్నాడు. మరియమ్మ కన్న దినాన ఆయన ఈ లోకములో ప్రవేశించాడు. హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. అంతకుముందు ఇంకో చోట ఉన్నాడు. ఆ ఇంకొక చోట ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే లోకము పుట్టక ముందే ఉన్నాడట. అబ్రహాము పుట్టలేదు, ఆదాము ఇంకా సృజింపబడలేదు. ఆదామును చేయటానికి దేవుడు మట్టిని తవ్వితీసినటువంటి ఈ భూగ్రహం ఇంకా చేయబడలేదు, అసలు భూమికి పునాదులే వేయబడలేదు. అప్పుడు యేసయ్య తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు తీసి చూడగలిగితే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచుము. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ముగించి నీ దగ్గరకు వస్తున్నాను. వచ్చేటప్పుడు నీ దగ్గర నా మహిమను మూటగట్టి నీకు అప్పగించాను కదా, మళ్ళీ వచ్చేస్తున్నా, నాది నాకు ఇచ్చేసేయి. ఆ మహిమ నాది ఎప్పటి నుంచి? లోకము పుట్టక ముందు నుండి నీ యొద్ద నాకు మహిమ ఉండెను. యేసు ప్రభువు వారికి అసలు ఆరంభమే లేదు. ఆరంభము లేనివాడు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఈ లోకంలో బ్రతకడానికి అవసరమైన అనుకూలమైన ఒక రక్తమాంసముల శరీరం ఆయనకు కావాలి. ఈ లోకంలో మనుషులందరికీ ఎలాంటి శరీరాలు ఉన్నాయో అలాంటి శరీరం ఆయనకు కావాలి. పాపం ఒకటే ఉండకూడదు. పాపము లేని పరిశుద్ధ మానవ శరీరం కావాలి. కానీ ఆకలి వేయాలి, దప్పిక, అలసట, నిద్ర, సకల విధములైన శోధనలు అన్నీ మనపక్షంగా జయించాలి. పాప మరణముల నియమము లేనటువంటి పరిశుద్ధ శరీరాన్ని ఈ కోటు నేను తొడుక్కున్నట్టు ఆయన తొడుక్కొని ఈ లోకంలోకి రావాలి. గనుక ఆ శరీరమును దేవుడు తన కుమారుడు కొరకు సిద్ధం చేశాడు. ఎక్కడంటే మరియమ్మ గర్భంలో. చూడండి, హెబ్రీ 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఎక్కడ అమర్చాడంటే మరియమ్మ గర్భంలో. మరియమ్మ గర్భంలో ఒక శరీరాన్ని తయారు చేసావు తండ్రి. ఆ శరీరాన్ని తొడుక్కొని నీ చిత్తము చేయడానికి ఇదిగో వచ్చాను అని నిత్యత్వములో నుండి కాలములోనికి అడుగుపెట్టి మరియమ్మ గర్భములో జొచ్చి ఆ చిన్న లేత పసిబాలుడి శరీరము ధరించుకొని కేరమని ఏడుస్తూ భూమి మీదకి వచ్చేసాడు యేసయ్య.
ఆరంభము లేకుండా ఉన్నవాడు దేవుని కుమారుడు అనిపించుకున్నాడు, మనుష్య కుమారుడు అనిపించుకున్నాడు. శిశువుగా పుట్టాడు కానీ కుమారుడుగా కాదు, కుమారుడుగా ఆయన అనుగ్రహించబడ్డాడు. అందుచేత యేసు ప్రభువారు ఏ రోజు పుట్టాడు అనే వివాదమే ఒక తెలివి తక్కువ ఆర్గ్యుమెంటు, వివాదం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ ముత్తాత గారి ముత్తాత యొక్క ముత్తాత గారు ఏ రోజు పుట్టాడు మీరు చెప్పగలరా? ఎవరేం చెప్పగలరా? కొంతమందికి అమ్మ నాన్నలదే గుర్తుండదు, ఇక తాతది అసలే గుర్తుండదు, ముత్తాతది అసలే గుర్తుండదు, వాళ్ళ ముత్తాతది అసలే గుర్తుండదు. కాబట్టి నేను చెప్తున్నా, మీ ముత్తాత యొక్క ముత్తాత గారు పుట్టని లేదు. మరి ఆయన పుట్టకపోతే మా తాత ఎలా పుట్టాడు? తాత పుట్టకపోతే నేను ఎలా పుట్టాను? పుట్టుక అనేది చాలా ప్రాముఖ్యము కానీ తారీఖు ప్రాముఖ్యం కాదు. మా మాతామహులు, మా అమ్మగారి నాన్నగారు కేవి జాకబ్ గారు, కొత్తపల్లి జాకబ్ గారు, ఆయన 1800 చిల్లర ఎప్పుడో పుట్టాడు. ఆయన 19వ శతాబ్దంలో. సరే, చిన్నప్పుడు అసలు పుట్టినప్పుడు బ్రతకడేమో చచ్చిపోతాడేమో అనుకున్నారు. మొత్తం మీద బ్రతికాడు, గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆ పాత కాలంలో ఉస్మానియాలో BA/BEd చేశాడు. తర్వాత ఇంకా కవి, పండితుడు, గ్రంథకర్త, సంఘ స్థాపకుడు, రామాపట్నం బైబిల్ సెమినరీలో అధ్యాపకుడు. ఇవన్నీ ఆయనకు దేవుడిచ్చాడు. ఆ గ్రాడ్యుయేషన్ టైంలో ఎవరు అడిగారు, అయ్యా మరి మీరు సమాజంలో ఒక ప్రముఖులుగా ఎదుగుతున్నారు కదా, మేము మీ శిష్యులము, మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఎలాగా అంటే, నాకు తెలియదు నాయన, మరి ఆ కాలంలో ఎవరు రాసి పెట్టారు? హాస్పిటల్లో పుట్టేది కాదు, ఇంటికే మంత్రసాని వచ్చి కానుపు పురుడు పోస్తుంది. వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు, ఏదో రఫ్గా ఫలానా వరద వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఫలానా రజాకార్ల మూమెంట్లో పుట్టారని ఏదో చెప్తారు తప్ప కరెక్ట్గా తారీఖు ఎవరికి తెలియదు. నా జన్మదినం నాకు తెలియదు అన్నాడు తాతయ్య గారు. తెలియపోతేలాగా ఏదో ఒక రోజు పెట్టేసేయండి, ఆ రోజే మేము జరుపుకుంటామన్నారు శిష్యులు. ఆలోచించి కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసి, సరే మీరు అడుగుతున్నారు కనుక ఏదో ఒక రోజు ఉండాలంటున్నారు కనుక, నేను పుట్టిందైతే వాస్తవం, మీ కళ్ళ ముందు ఉన్నాను కదా, కాబట్టి నా బర్త్డే జరుపుకోవాలని సరదా పడుతున్నారు కనుక నాకెందుకో దేవుడు బయలుపరుస్తున్నాడు, భవిష్యత్తులో ఈరోజు భారతదేశానికే పండుగ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకో నేను క్లియర్గా చెప్పలేను కానీ దేశ ప్రజలందరూ పండుగ జరుపుకునే ఒక రోజు రాబోతుంది. నా పుట్టినరోజు ఆగస్టు 15 జరుపుకోండి అని చెప్పాడు ఆయన, ప్రవక్త ఆయన. అప్పటికింకా స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. సరే, ఆగస్టు 15 ఆయన పుట్టినరోజు జరుపుకోవడం ప్రారంభమైంది. తర్వాత ఆయనకు పిల్లలు పుట్టారు, పిల్లలు పెళ్ళికి ఎదిగారు. మా అమ్మ పుట్టింది, మా అమ్మ పెళ్ళికి ఎదిగింది. 1942లో మా పెద్దక్కయ్య పుట్టింది. 47 కాదు ఇంకప్పుడు. మా అమ్మ పుట్టి పెళ్ళికి ఎదిగి ఆమె కూతురు పెళ్ళికి ఎదిగినప్పుడు, ఆమె కూతురు పుట్టినప్పుడు పెళ్ళి కాదు, మా అక్కయ్య పుట్టడమే 42. అప్పటికింకా స్వాతంత్రం రాలేదు. తర్వాత మా అక్కయ్య పుట్టినాక 5 ఏళ్లకు ఆగస్టు 15వ తారీఖు భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మా తాతయ్య గారి బర్త్డే ఆగస్టు 15 అనే చెప్పుకుంటాం. ఆ రోజు జరుపుకుంటాం కూడా, సెలబ్రేట్ చేసుకుంటాం. కొంతమంది అంటారు, మీరు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మీ తాతయ్య గారి జన్మదినం అంటున్నారు అంటారు. స్వాతంత్రం రావడానికి 15 సంవత్సరాల ముందే ఆ డేట్ ప్రకటించుకున్నాడు ఆయన. ఇంత చేస్తే అసలు యాక్చువల్ బర్త్డే తెలియదు. మరి మా తాతగారు పుట్టలేదు అందామా?
తాతయ్య పుట్టాడు లేదా? తాతయ్య పుట్టకపోతే అమ్మ లేదు, అమ్మ లేకపోతే నేను లేను, నేను లేకపోతే ప్రసంగం లేదు. కాబట్టి ఖచ్చితమైన డేటు కావాలి అనే వాదనే ఒక వితండ వాదన, అడ్డగోలు వాదన. ఆ తెలివి తక్కువ వాదానికి ఎవరు కూడా మీరు మీ విశ్వాసాన్ని బలహీనపరచుకోవద్దు. అసలు ఏసయ్యకు పుట్టుకే ఉంటారా పిచ్చిమోహం? ఏసయ్య ఆది మధ్యాంతరహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని కాలంబూల ఉన్నాయే హోవానిన్ ఎన్నా తారంబయో కన్న తండ్రి. అది ఏసయ్య చరిత్ర. అన్ని కాలంబూల ఉన్నాయే హోవానిన్ ఎన్నా తారంబయో కన్న తండ్రి. వన్నీకెక్కిన మోక్ష వాసాళి సన్నూతుల్ ఉన్నతమయుండా మున్నె నీకు. అన్ని కాలంబూలనున్నాయే హోవా నిన్నెన్న తారంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. ఈ పాట వేరే రాగంలో పాడతారు, కాస్త హుషారుగా ఉంటుందని ఈ రాగం పాడాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలన్నీ కూడా సిఎస్ఐ లూథరన్లో ఒక రాగం, బ్యాప్టిస్ట్ వారు ఒక రాగం పాడతారు. అన్ని కాలంబూలా నున్నాయే హోవా నిన్ ఎన్న తరంబాయో కన్న తండ్రి. వన్నెకెక్కిన మోక్ష వాసాళి సన్నూతుల్ ఉన్నతమయుండా మున్నే నీకు. అన్ని కాలంబూలా నున్నాయే హోవా నిన్ ఎన్న తరంబాయో కన్న తండ్రి. ఇదొక రాగం. ఏ రాగం పాడినా భావం ఒకటే. యేసయ్య ఎప్పుడున్నాడట? అన్ని కాలంబులా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. యేసయ్య ఎప్పటి నుంచి ఉన్నాడు అని వెతకడానికి మీరు కాలములో ప్రయాణించారనుకోండి, టైం ట్రావెలింగ్, నిన్నట్లోకి వెళ్తారు, ఉంటాడు యేసయ్య. మొన్నట్లోకి వెళ్తారు, ఉంటాడు యేసయ్య. ఓ 10 ఏళ్ల కిందకి వెళ్తారు, యేసయ్య ఇంకా ఉంటాడు. 1000 ఏళ్ల కిందకి వెనక్కి వెళ్తారు, ఉంటాడు యేసయ్య. 1,00,000 సంవత్సరాలు వెనక్కి వెళితే అక్కడ ఇంకా ఉంటాడు యేసయ్య. 1,000,000 సంవత్సరాలు వెనక్కి వెళితే అక్కడ ఇంకా ఉంటాడు. 1,00,000 కోట్ల సంవత్సరాలు, 1,000,000 కోట్ల సంవత్సరాలు కాలంలో వెనక్కి ఈదుకుంటూ వెళితే, వెనక్కి ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని కోట్ల ఏళ్ళు వెనక్కి వెళ్ళినా అక్కడ ఇంకా యేసయ్య ఉంటాడు. కానీ నువ్వు అలసిపోతావు, కానీ యేసు లేని ఒక కాలాన్ని నువ్వు ఎప్పుడూ చూడలేవు. యేసు లేని కాలం ఎప్పుడు లేదు. అన్ని కాలములలో ఉన్నవాడు. ఆయన బర్త్డే గురించి గొడవ ఏంటండి? ఎందుకు పుట్టాడు అది ఆలోచించాలి, పుట్టి ఏం చేశాడో అది ఆలోచించాలి. అంతేగాని ఆయన పుట్టుకేంటి అసలు నువ్వు నీ ముత్తాత పుట్టినరోజు చెప్పలేవు. యేసయ్య జోలికి వస్తావేంటి? ఏ భక్తుని పుట్టినరోజు కూడా చెప్పదు బైబిల్. ఎందుకంటే నేను ఒక ఛాలెంజ్ విసిరా. యేసు ప్రభు వారి జన్మదినం డిసెంబర్ 25 అని మీరు నిరూపించగలిగితే 25 లక్షలు ఇస్తానన్నాడు. నేనన్నాను 50 లక్షలు ఇస్తాను. నేను 25 ఎందుకు రా కక్కుర్తి, 50 లక్షలు ఇస్తా. ఎప్పుడంటే దేవుని జన్మదినం కరెక్ట్గా తెలిస్తేనే మోక్షం దొరుకుతుంది అని ఏ శాస్త్రంలోనన్నా ఉంటే చూపిస్తే ఆన్ ద స్పాట్ 50 లక్షలు ఇస్తా అని చెప్పాను. దేవుడు అవతరించిన దినం కరెక్ట్గా తెలిస్తేనే మోక్షం వస్తుంది అని మీ శాస్త్రాల్లో ఉందా? ఏ శాస్త్రంలోనైనా ఉందా? ఉంటే నేను 50 లక్షలు ఇస్తానని చెప్పాను. నోరు మూసుకున్నాడు. ప్రియులారా, అనేక మంది సత్యమును ద్వేషించేవారు బయలుదేరారు. ఎవరు ఎన్ని రకాలుగా యేసు మీద విష ప్రచారం చేసినా
యేసుని విమర్శించిన ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తున్నాడంటే తల పైకెత్తి చూసి మిట్ట మధ్యాహ్నం నడినెత్తి మీద సూర్యుడు ఉన్నప్పుడు కాండ్రించి సూర్యుడి మీద ఉమ్మేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు కాండ్రించి ఉమ్మేసామనుకోండి, అది ఎక్కడ పడుతుంది? మళ్ళీ ఈడి మోకం మీదే పడుతుంది. కనుక ప్రియులారా, డిసెంబర్ 25న మనం క్రీస్తును ఆరాధిద్దామని ఒక రోజు పెట్టుకున్నాం. ఎందుకంటే మా కోసం పుట్టినందుకు నీకు స్తుతి ఆరాధన అని స్తుతిద్దామని పెట్టుకున్నాం. ఆ డేట్ అవునా కాదా అనేది ముఖ్యం కాదు, రెండు విషయాలు ముఖ్యం. యేసు అసలు పుట్టాడనేది ముఖ్యం, పుట్టి ఏం చేశాడో ఆ కార్యం ముఖ్యము. ఆయన ఈ లోకంలో పుట్టిన ఉద్దేశం నెరవేర్చడానికి మన గుండెల్లో కూడా పుట్టాడా లేదా అనేది అది ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అసలు ఎందుకు క్రిస్మస్, ఎప్పుడు పుట్టాడు అనవసరం బాబు, ఎందుకు పుట్టాడు అది చూసుకోవాలని చెప్పాను నేను. ఎందుకు పుట్టాడో ఆ ఉద్దేశం చెబుతున్నాను. ఒక 5-6 లేక 5+6 నిమిషాల్లో ముగించేస్తాను ఈ ప్రసంగం. మానవ జాతి ప్రారంభమైనప్పుడు మానవ జాతికి అంతటికి మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు? ఆదాము, హవ్వ. ఆదామనే మనిషిని దేవుడు మట్టితో నిర్మించి ముక్కులో గాలిలో తన శ్వాసమును జీవవాయువును ఊది జీవపు గాలిని ఆదాము ముక్కు రంధ్రాల్లో ఊది అతన్ని జీవాత్మగా దేవుడు చేశాడు. తర్వాత అతని పక్కటి ముక్కను తీసి భార్యగా స్త్రీగా చేసి అతనికి ఇచ్చాడు. మనకందరికి తెలిసిన కథ ఇది. ఆ తరువాత వారి విధేయతను దేవుడు పరీక్షించాడు. వీళ్ళు దేవుని మాటకు లోబడతారా లోబడరా అని పరీక్ష పెట్టాడు. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినవచ్చు, దేని ఫలమైనా తినవచ్చు. తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములు మీరు తినకూడదు, తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని చెప్పాడు. ఆ నిషిద్ధ ఫలము ఏమిటి అని చాలామంది అదొక చర్చ పెట్టారు. యాపిల్ పండ, జామ పండ, లేకపోతే ఇంకో పండ, ఏం పండు, బత్తాయి పండ, మామిడి పండ ఏంటి అని, అది కూడా మళ్ళీ అదొక పిడకల వేట, వేస్ట్, అనవసరమైన చర్చ. ఆ పండు ఏమిటి అన్నది కాదు అక్కడ ముఖ్యం. అది తినవద్దు అన్న దైవాజ్ఞకు వీళ్ళు లోబడతారా లేదా అనేది పరీక్ష. ఆ పరీక్షలో వీళ్ళిద్దరూ శుభ్రంగా ఓడిపోయారు. అవిధేయులు అనేది నిగ్గుదేలింది. వాళ్ళు సృష్టింపబడిన తర్వాత ఈ పరీక్ష జరిగింది ఎప్పుడో తెలుసా? 100 సంవత్సరాల తర్వాత. ఈరోజే సృష్టించి ఈరోజే ఏదైనా తోటలో పెట్టి వెంటనే తెల్లవారుగానే ఆ సర్పాన్ని రానివ్వలేదు దేవుడు. ఇవాళ సృష్టింపబడ్డారు. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 100 సంవత్సరాలు ఏదైనా తోటలో మహిమలో ఉన్నారు. దేవుని మహిమను చూశారు, దేవుని మంచితనాన్ని చూశారు. 100 ఏళ్ళు అయ్యాక దేవుడు అనుమతించాడు, సర్పం వచ్చాడు. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైనా తినొద్దని దేవుడు చెప్పానా? మీరు చావరు, ఆ పండు తినేసేయండి, మీరు దేవతలలాగా ఉంటారు అని వాడు నమ్మబలికాడు. హవ్వమ్మ మోసపోయింది, తిన్నది ఆదాముకి ఇచ్చింది. అది పెద్ద చరిత్ర. అడుగడుగున ఎన్నో పాఠాలు నేను నేర్చుకోవలసినవి. అవన్నీ ఇప్పుడు మనకు సందర్భం కాదు, సమయం చాలదు. కానీ దేవుని శిక్ష, దేవుడు విధించిన శిక్ష, దేవుడు ప్రకటించిన శిక్ష ఏంటంటే ఆ పండును నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. సరే, వాళ్ళు తిన్నారు, దేవుడు వచ్చాడు. న్యాయం ఆలోచిస్తే దేవుడు ఏం చేయాలి? రావడమే పెద్ద కత్తి పట్టుకొని రావాలి. ఏం ఆదాము, హవ్వ ఏం చేశారు మీరు? పనికి మాలినోళ్ళు మీరు అసలు ఏం చేశారు? నేను 100 సంవత్సరాలు నా మంచితనాన్ని మీకు చూపినా సరే నా మాట నమ్మకం లేదు, కానీ వాడి మాట నమ్మారు మీరు.
తిను దినమున చచ్చెదరన్నాను కదా, చావండి అని అడ్డంగా నరికేయాలి. అసలు ఈ ప్రపంచానికి సమస్యలే ఉండవు. అడ్డంగా నరికేసి మళ్ళీ కొత్త మట్టిని తీసుకొని కొత్త ఆదాయం చేసి కొత్త హవ్వను చేసి కొత్త జాతిని ప్రారంభించగలిగేవాడే దేవుడు తలుచుకుంటే. కానీ అలా చేయలేదు. ఆ పండు నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవన్న దేవుడు ఆ రోజు కత్తినైతే తెచ్చాడు. కత్తిని తెచ్చాడు. కానీ ఆదాము హవ్వలను నరకడానికి బదులు, ఇదిగో ఆదాము నువ్వు తప్పు చేశావు, ఈ కత్తి నీ మీద పడాలి, నీకు బదులుగా ఈ మేకపోతు మీద పడుతుంది. మేకపోతుని నరికాడు, దాన్ని తోలు తీసాడు. దాని మెడ ఆదాముకు కాలర్ అయింది, దాని ముందు కాళ్ళు ఆదాము చేతులు అందులో దూర్చేటట్టు, వెనకాళ్ళు కాళ్ళు పెట్టేటట్టు, కచ్చడములు, తోలుతో అంగీలు, చర్మపు అంగీలు దేవుడు చేయించి అని ఉంది అక్కడ. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి. చర్మము కావాలంటే ఏం చేయాలంటే జంతువుని చంపాలి. జంతువుని చంపాడంటే కత్తి తెచ్చినట్టే. ఆదామును చంపాలి, ఆదాము బదులుగా ఈ మేకపోతు చచ్చింది. హవ్వను చంపాలి, హవ్వకు బదులుగా ఈ మేకపోతు చచ్చింది. ఆ 2 జంతువుల చర్మముతో వీళ్ళకి అంగీలు చేయించి, అంటే దేవదూతలు ఉన్నారు అక్కడ. దేవుడు చేయలేదు, అంగీలు చేయించాడు. ఆయన కింద పనోళ్ళు ఉంటారు కదా, చేయండి రా, ఆ మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా చేయండి అని. అప్పుడు ఆదాము హవ్వలకు దేవుడు ఒక పాఠం నేర్పించినాడు. మీరు చేసిన పాపములకు పరిహారము చేయడానికి మీకు బదులుగా ఒక బలి నేను చెయ్యబోతున్నాను భూమి మీద. వేరొక మహాపురుషుడు అవతరిస్తాడు, మీకు బదులుగా మరణిస్తాడు. ఆయన మరణించినప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. మీ పాప పరిహారము కొరకు, మీ రక్షణ కొరకు, మీ కొరకు మరణించవలసిన ఆ బలి యజ్ఞ పురుషుడు మామూలుగా స్త్రీ పురుషుల సహా జీవనము ద్వారా పుట్టడు. మగవాళ్ల ప్రమేయమే లేకుండా ఒక స్త్రీకి మాత్రమే పుడతాడు. ఇది ఆదికాండం 3:15లో దేవుడు చెప్పిన ప్రవచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము శత్రుత్వము కలుగజేసేదను. అది ఆయన ఆ స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. సర్పము మనిషిని కాటివేయాలనుకుంటే నేల మీద పాకుతుంది కనుక దానికి తొందరగా దొరికేది మడమ. నేల మీద పాకుతుంది కదా, మడమ ఈజీగా దొరుకుతుంది, కాటేస్తుంది. పాము కాటేస్తే మనిషి చచ్చిపోతాడు. నీవు స్త్రీ సంతానమును మడమ మీద కొట్టుదువు, ఆయన నిన్ను తల మీద కొట్టును. పామును తల మీద కొడితే పాము చచ్చిపోతుంది. ఆయన్ని చంపడానికి నువ్వు కాటు వేస్తావు. కాటేసిన అదే కాలుతో ఆయన నీ తల మీద తన కాలు పెట్టి చితగొట్టేస్తాడు. మరణము తెచ్చిపెట్టావు కదా నీవు చేసిన ఈ దుండగం, ఈ దుష్కార్యం ఫలితంగా ఒక మహాపురుషుడు వచ్చి ఆయన మరణిస్తూ తన మరణము ద్వారా నిన్ను కూడా నాశనం చేస్తాడు. ఆయన మరణిస్తాడు, ఆ మరణమే నిన్ను నాశనం చేస్తుంది అని దేవుడు సర్పముతో మాట్లాడినాడు. సరిగ్గా ఆదికాండము 3:15లో ఉన్న విషయమే హెబ్రీ పత్రిక 2:14లో రాశాడు. దయచేసి చూడండి. ఎవరైనా బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే తీసి చూడండి, నేను తీసి చదువుతాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం.
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదికిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడ్డ వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణము యొక్క బలము గలవానిని మరణము ద్వారా నశింపజేయుటకు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మరణిస్తూ ఈ మరణం తెచ్చిపెట్టిన సాతానుని చంపేశాడు, సాతానుని నశింపజేశాడు. ఇలా జరుగుతుంది. తాను మరణిస్తూ నీ తల మీద కొట్టే మహాపురుషుడు ఒక స్త్రీకే పుడతాడు. మానవుడెవడు ఆ జన్మకు కారకుడు కాడు. దేవుడే పూనుకొని ఒక పరిశుద్ధ శరీరాన్ని ఆయన కొరకు కన్య గర్భంలో నిర్మిస్తాడు. యెషయా గ్రంథము 7:14 మళ్ళీ దేవుడు అదే వాగ్దానాన్ని చేశాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆదికాండము 3:15 ఆయన స్త్రీ సంతానం. యెషయా గ్రంథం 7:14 ఆయన కన్య సంతానం. ఆయన పురుష ప్రమేయము లేకుండా స్త్రీకి మాత్రం అద్భుతంగా పుట్టి, దీన్ని కూడా చాలామంది విమర్శిస్తారు. ఆ విమర్శలు అసలు మనం పట్టించుకోవడానికి కూడా అర్హమైనవి కాదు. విమర్శించే వాళ్ళు వాళ్ళ సొంత గ్రంథాలు చూసుకుంటే మంచిది. మనుషులు ఎట్లా పడితే అట్లా అడ్డగోలుకు పుట్టిన సందర్భాలు వాళ్ళకు బోల్డ్ అని ఉన్నాయి. యేసు ప్రభువు వారు స్త్రీకి మాత్రమే పుట్టడానికి కారణం ఏంటంటే, మాతాపితరుల కలయిక చేత ఎవడైనా పుడితే అతని లోపల ఆదాము పాపము హవ్వ పాపము ఉంటుంది. అందుకే రక్షకుడైన వాడు ఆదాము రక్తం లేకుండా పుట్టాలి. రక్షకుడైన వాడు హవ్వ ఆదాముల రక్తం లేకుండా ఉండాలి. అతనిలో స్పెషల్ రక్తం ఉండాలి. అలా స్పెషల్ రక్తం ఉండాలంటే ఒక పురుషుని వీర్యమును దేవుడు వాడుకోవద్దు, స్త్రీ అండమును దేవుడు వాడుకోవద్దు. ఒక నూతనమైన బీజమును దేవుడు సృష్టించి, నూతనమైన అండమును దేవుడు సృష్టించి, ఒక ఇన్క్యుబేటర్ లాగా ప్రయోగశాలలో ఆ రెండింటిని ఫలదీకరణం చెందించి కేవలము కన్య గర్భంలో అలా పెట్టాడంతే. మీకు తెలుసా, యేసయ్య రక్తంలో మరియమ్మ కంట్రిబ్యూషన్ లేదు. ఒకవేళ మరియమ్మ రక్తం యేసులో ఉంటే మరియమ్మ ద్వారా ఆదాము హవ్వల పాపం మళ్ళీ యేసులోకి వస్తుంది. మరియమ్మ గర్భంలో ఆ శరీరం తయారైంది, కానీ మరియమ్మ రక్తం లేదు. మరియమ్మ రక్తం ఉంటే ఆయనలో ఆదాము పాపం ఉంటుంది. అప్పుడు యేసుకే ఒక రక్షకుడు కావాలి, ఆయన మనల్ని రక్షించలేడు. చాలామందికి ఇదొక అనుమానం, ఆమె అండమును వాడుకోకపోయినా ఆమె గర్భంలో 9 నెలలు ఉన్నాడు కదా, అప్పుడు రాదా పాపం అంటారు. రానే రాదండి. ఈ రోజుల్లో కృత్రిమ గర్భధారణ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కృత్రిమ గర్భధారణ ఎక్కడిదో అండము ఎక్కడో ఫలదీకరణం చెందించి, ఫలదీకరణము చేయించి, ఫర్టిలైజేషన్ చేయించి ఒక అమ్మాయి కడుపులో పెడతారు. పుట్టిన తర్వాత చూడండి, ఈ పిండము ఏర్పడడానికి ఎవరెవరు కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ డిఎన్ఏ ఉంటుంది తప్ప కడుపున మోసి కన్న ఆమె డిఎన్ఏ ఉండదు. అలాగేంటండి మరి, ఆయన మరియమ్మ పాలు తాగాడు కదా, అప్పుడైనా రాదా పాపం లోపలికి? పాలు తాగితే డిఎన్ఏ రాదు బాబు, పాలు తాగితే జీన్స్ మనకు రావు. అలాగైతే మనం గేదె పాలు తాగుతాం, మరి గేదె జీన్స్ వస్తాయి మనకు? మేక పాలు తాగుతాం, గాడిద పాలు తాగుతాం, ఆవు పాలు తాగుతాం, వాటి జీన్స్ వస్తాయి మనకు? పాలు అనేది ఆహారం, జీర్ణ వ్యవస్థలోకి వెళ్తుంది. ఎక్కడైతే విటమిన్స్ అవసరమో ఆ విటమిన్స్ మన శరీరం స్వీకరిస్తుంది, వ్యర్థ పదార్థం అంతా బయటికి వెళ్ళిపోతుంది.
మన శరీరంలోకి జీన్స్ ఎప్పుడు వస్తాయి అంటే మనము ఒక పిండముగా ఏర్పడ్డప్పుడు ఏ పురుషుడు ఏ స్త్రీ తమ కంట్రిబ్యూషన్గా తమ కానుకగా తమలోని జీవాన్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళ జీన్స్ మాత్రమే ఉంటాయి. కనుక యేసయ్య కన్యమరి గర్భంలో పుట్టడానికి ఒక పురుషుడు ఏమీ సహకరించలేదు, ముట్టుకోనే లేదు, ఈమె అండం కూడా లేదు. కొత్త అండాన్ని దేవుడు సృష్టించి కొత్తగా ఫలదీకరణం చెందించి మరియమ్మ కడుపులో పెట్టాడు. గనక యేసు శిలువలో వ్రేలాడినప్పుడు కార్చిన రక్తం అది దేవుని సొంత రక్తం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని రక్తం అన్నాడు. ఎఫెసీ పత్రిక 20వ అధ్యాయం 28వ వచనం చూడండి దయచేసి. ఎఫెసీ 20వ అధ్యాయం 28 అపొస్తలుల కార్యాలు. అక్కడ ఎఫెస్ సంఘానికి గురించి చెప్పాడు కనుక నేను అలాగన్నాను. ఐఎమ్ సారీ, ద మెసేజ్ వాజ్ గివెన్ టు ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్. 20వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు కనుక నేను అలాగన్నాను. అపొస్తలుల కార్యాలు. పౌలు భక్తుడు ఎఫెస్ సంఘాన్ని కొంతకాలం కాపాడి వేరే పెద్దలకు అప్పగించి వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు కదా. ఆ సమయంలో ఎఫెసు సంఘ పెద్దల్ని పిలిచాడు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో 28లో వాళ్ళకి అప్పగింతలు పెడుతున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేని యందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్తు సంఘమును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడా. అపొస్తలుల కార్యం 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు కొన్నాడు. ఏమిచ్చి కొన్నాడు? తన సొంత రక్తం ఇచ్చి. దేవునికి రక్తం ఉంటుందా అనేది ప్రశ్న. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కదా. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దేవునికి రక్తం ఉంటుందా అంటే సమీపించరాని తేజస్సులో దేవునికి రక్తం ఉండదు. కానీ భూమి మీద ఉన్న రక్తములన్నిటిలోనూ చేప రక్తము, పక్షి రక్తము, జంతు రక్తము, మనిషి రక్తము, రకరకాల రక్తాలు ఉన్నాయి. కానీ ఇది నా సొంతది అని దేవుడు చెప్పుకోవడానికి ఉన్న ఏకైక రక్తం యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు రక్తం అనేది దేవుని సొంత రక్తం. అందుకే యేసు రక్తం అంటే మనుషులకు భయం, దయ్యాలకు భయం, పంచభూతాలకు భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరియమ్మ గర్భములో యేసు శరీరము తయారైంది. అది పరిశుద్ధ మానవ శరీరం. ఆ శరీరంలో ఆదాము పాపం లేదు, హవ్వ పాపం లేదు. అసలు మానవ రక్తములో ఉన్న పాప నియమము యేసు రక్తంలో లేదు. అది స్పెషల్ రక్తం. ఇంత కష్టపడి దేవుడు నరావతారం ఎత్తి ఎందుకు పుట్టాడంటే ఆదికాండము 3:15 నెరవేర్చడానికి. క్రిస్మస్ ఎందుకు అనే విషయం చెబుతానన్నాను. ఎందుకు దేవుడు ఎందుకు పుట్టాలండి ఈ లోకంలో? అసలు దేవుడు ఈ లోకంలో పుట్టాల్సిన అవసరం ఏంటి? దేవుడు సర్వాంతర్యామి కదా. మన దేశంలో పెద్దలు చెబుతారు చెడ్డవాళ్ళని చంపడానికి దేవుడు పుడతాడట. ఇది ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకోటి లేదు. చెడ్డవాళ్ళని చంపడానికి దేవుడు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉందా? ఆయన స్వర్గంలోనే కూర్చొని చంపలేడా? ఆలోచించాలి. స్వర్గలోక సింహాసనం మీద కూర్చుండి కలుగునుగాక అంటే పంచభూతాలు కలిగినాయి. కలుగునుగాక అంటే కోటాను కోట్ల దేవదూతలు కలిగారు. కలుగునుగాక అంటే చీకట్లో వెలుగు కలిగింది. కలుగునుగాక అంటే నేలలో నుండే జంతుజాలం అంతా పుట్టుకొచ్చింది. ఫలానా దేశంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, ప్రజాకంటకుడు, వాడు చచ్చునుగాక అంటే చావుడు. ఆయన కష్టపడి అంత దూరం నుంచి వచ్చి ఒక అమ్మ కడుపులో పుట్టి కత్తి తీసుకెళ్ళి వాడు డొక్కలో పొడిచిందాక వాడు చావుడు. అంత వీక్ ఆ దేవుడు? అంత బలహీనుడా? చెడ్డవాళ్ళని శిక్షించడం అవసరమే కానీ దానికి దేవుడు రానక్కర్లే. పోలీసు వాళ్ళు సరిపోతారు. పోలీసు వాళ్ళు చాలు. చెడ్డోళ్ళని చంపడానికి దేవుడు పుడతాడు, మంచోళ్ళని కాపాడడానికి దేవుడు పుడతాడు అనేదంతా కూడా
తప్పు, అసంబద్ధము, అసమంజసము, హేతు విరుద్ధము. దేవుడు ఒక శరీరము దాల్చి భూమి మీదికి రాకుండానే ఎన్ని కోట్ల మంది రాక్షసులనైనా చంపగలడు, ఎన్ని కోట్ల మంది మంచి వాళ్ళనైనా కాపాడగలడు. కానీ శరీరం లేకపోతే దేవుడు చేయలేని పని ఒకటే, అదేమిటంటే మన కొరకు బలి కాలేడు. బలి కావడానికి ఆయనకు శరీరం అవసరమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు దశావతారాలు చెప్పు, 100 అవతారాలు చెప్పు, 100 కోట్ల అవతారాలు చెప్పు, ఏ అవతారం కూడా బలి అయిన అవతారం ఏదీ లేదు, నజరేయుడని యేసు తప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నరుడుగా పుట్టడానికి ఉన్న ఏకైక న్యాయమైన కారణం మన కొరకు యజ్ఞం కావాలి, బలి కావాలి. తాను బలి అవుతూ ఆ మరణం యొక్క శక్తి చేత సాతాను తల మీద కొట్టి చిత్తగొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, యేసు ఒక్కడే రక్షకుడు. మన జాతి మూల పురుషుడైన ఆదాము, మన జాతికి తల్లైన హవ్వ పాపము చేసి దేవునికి దూరమై, దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి దేవునికి దూరంగా మనందరినీ అన్నారు. మానవుడైన ప్రతి ఒక్కడు జన్మము చేత పాపి, స్వభావం చేత పాపి, ఆలోచన విధానములో పాపి, జన్మ పాపి, కర్మ పాపి, స్వభావ పాపి. కనుక వీడు నరకానికి పాత్రుడు, దేవుని కోపానికి పాత్రుడు. ఈ మానవుడు రక్షణ పొందాలంటే ఈ పాప పరిహారము కొరకు దేవుడే నరావతారం ఎత్తి శిలువలో చేసిన యజ్ఞాన్ని నమ్మాలి. నమ్మినప్పుడు ఆదాము చేసిన పాపానికి ఇది విరుగుడవుతుంది. ఆదాము అవిశ్వాసము చేత పాపి అయినాడు, వీడు విశ్వాసము చేత రక్షణ పొందుతాడు. ఆదాము అవిధేయత చేత పాపి అయినాడు, ఇతడు విధేయత చేత రక్షణ పొందుతాడు. దేవుని రక్షణ ప్రణాళిక అద్భుతంగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అందుకు మనం క్రిస్మస్ని పండగ చేసుకుంటున్నాం. ఇవాళ మన దేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఏ పండగ కూడా అన్ని దేశాల్లో జరుపుకోరు. ఇవాళ క్రిస్మస్ జరుపుకునే ప్రజలు లేని దేశము భూమి మీద లేనే లేదు. 204, 210 దేశాలు ఉన్నాయట. ప్రతి దేశంలో అందరూ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. అందుకే దేవదూత చెప్పాడు, సర్వలోకమునకు ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంతా కలగూరకంప వండుతూ ఉంటారు. అవునండి, యేసుప్రభు ప్రజల కోసం మరణించాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించాడు, మహాత్మా గాంధీ మరణించాడు ప్రజల కోసం అని మొత్తం అంత గందరగోళం కలగూరకంప చేస్తారు. నేను చెబుతున్నాను, మహానాయకులు మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, ఇలాంటి మహానాయకులు ఎందరో ప్రజల కొరకు ప్రాణం అర్పించిన మాట నిజమే. కానీ వీళ్ళు ప్రాణాలు అర్పించి సాధించింది రాజకీయ స్వాతంత్ర్యము. యేసు ప్రాణం అర్పించి సాధించింది పాపము యొక్క అధికారము నుండి స్వాతంత్ర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చనిపోయారు ప్రజల కొరకు, యేసు చనిపోయాడు. యేసు ఏ కారణం కొరకు చనిపోయాడు, ఆ కారణం కొరకు ఇంకెవరు చనిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించాడు. యేసుతో పోల్చదగిన వారు ఎవరూ లేరు. అందరూ ప్రజానాయకులు, అందరూ మంచోళ్ళు, అందరికో సలాం పెడదాం. కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, రక్షకుడు కాదు. యేసు ప్రభువారు సిలువలో మరణించుట చేత మన పాపములకు క్షమాపణ కలిగింది. ఆ మాట గాంధీ గారి గురించి చెప్పగలమా? గాంధీ గారిని నాథూరాం గాడ్సే చంపుట వలన నా పాపములు క్షమించబడి ఎవడని చెప్తాడా? మరి యేసుతో పోలుస్తావేంటి గాంధీని, మహాత్మా గాంధీని? నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించడం ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి అని ఎవడని చెప్పాడు నీకు? వీళ్ళందరూ ఒక కేటగిరీ, యేసయ్య ఒక్కడు వేరే కేటగిరీ.
ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సృష్టికర్త. ఆదామును మట్టితో చేసిన దేవుడు యేసయ్య. ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు మిమ్మల్ని విమోచించడానికి స్త్రీ గర్భంలో పుడతానని చెప్పిన దేవుడు యేసయ్య. తానిచ్చిన మాట నెరవేర్చడానికి కాలము సంపూర్ణమైనప్పుడు 4000 ఏళ్ల తరువాత కన్య గర్భంలో పుట్టిన దేవుడు యేసయ్య. తానిచ్చిన మాట ప్రకారం మరణించి మళ్ళీ లేచి తన మరణము ద్వారా సాతానును నశింపజేసిన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. రాజులకు రాజు యేసు. హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు. హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నిర్వాహకులు పెద్దలు నన్ను క్షమించాలి. ఒక్క మాట చెప్పకపోతే ప్రసంగం అన్యాయం అయిపోతుంది. మీలో కొంతమందికి డౌట్ ఉంటుంది. అవును, మీరు ఆదామును చేశాడు, ఆదాము తప్పు చేశాడు, స్త్రీకే నేను పుడతానన్నాడు, అదంతా నువ్వు కథ చెప్తే అదంతా మొత్తం మీద 6000 ఏళ్ళే కదా. 6000 ఏళ్ళే కదండి నువ్వు చెప్పిన కథ అంతా. మా దగ్గర కోట్ల 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 సంవత్సరాల చరిత్ర ఉంది. కోట్ల ఏళ్ల నుండి ఉన్న మానవ జాతి ఏంటి మరి? నువ్వేమో నిన్న కాక మొన్న పుట్టావు అని ప్రచారం జరుగుతూ ఉంది. నేను మీకు ఒక విషయం చెప్పి ముగించేస్తాను. నేను పుట్టింది వరంగల్ పట్టణం, ఆజంజాహి మిల్స్ కాలనీ. 1 కిలోమీటర్ దూరం నడిస్తే మా ఇంటి నుండి వరంగల్ ఖిల్లా, వరంగల్ కోట నాకు చాలా ఇష్టం. ఆ కోటలో వెళ్ళి ఆడుకునేవాడిని. అక్కడ ఎన్నెన్నో సింహద్వారాలు, చక్కటి హంసలు అటు ఇటు ఉంటాయి, చక్కని నగిషి పనిచేకి నల్లరాతి శిల్పాలు. వెళ్ళి ఆ బండల మీద కూర్చునేవాడిని, ఆడుకునేవాడిని. నా చిన్నతనంలో నాకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళ వయసు ఉండేదాకా 1000 సంవత్సరాల కిందటి నుండి ఆ రాళ్ళు అక్కడ పడున్నాయి. అందరు బాగా వినాలా, ముగించేస్తున్నా. 1000 ఏళ్ల నుండి కాకతీయుల కోట యొక్క రాళ్ళు అక్కడ ఉన్నాయి. నేను ఆడుకోవటం మానేసి ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఇంకా ఉన్నాయి. ఇంకొక 1000 ఏళ్ళు అయితే రాళ్ళు మాయమవుతాయా? ఇంకో 10,000 ఏళ్ళు అయితే మాయమవుతాయా? ఇంకో 1,00,000 ఏళ్ళు అయితే మాయమవుతాయా? ఒక నాగరికత, ఒక నగరం నిజంగా ఉంటే దానికి సంబంధించిన అవశేషాలు ఎన్ని లక్షల ఏళ్ళైనా మాయం కావు. నువ్వు చెప్పుకున్న యుగాలన్నీ కరెక్ట్ అయితే ఆ యుగాలలోని ఒక రాయి అయినా తీసుకొచ్చి నాకు చూపెట్టు. వెంటనే గుండు కొట్టుకొని నేను మతం మార్చుకొని నీ మతంలోకి వచ్చేస్తానని 42 సంవత్సరాలుగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆదాము నుండి పుట్టిన మానవ జాతే మొత్తం ఇప్పుడు భూమి మీద ఉంది, కానీ లక్షల కోట్ల ఏళ్ళంతా బహ్వాస్ అని చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ ఆల్ ట్రాష్. అబద్ధం, అది అబద్ధం అబద్ధం అబద్ధం. ఆదామును దేవుడు చేసిన తర్వాత అక్కడి నుంచి పుట్టిన వాళ్ళు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇండియా అందరూ. ఆదాము కంటే ముందు ఆదమీ లేడు. అసలు ఆదమీ అంటే ఏంటి తెలుసా? ఆదమ్కా ఔలాద్ అని అర్థం. ఆదమీ, ఆదమ్కే బచ్చే అని అర్థం. తెలియదు. అరే భాష అయినా తెలియాలి, శాస్త్రం అన్నా తెలియాలి, చరిత్ర అన్నా తెలియాలి, నీ మత గ్రంథం అన్నా నీకు తెలియాలి. అన్ని చిలవలు పలువలు కల్పించుకొని కథలు కల్పించుకొని నువ్వు చెప్పుకున్నవి అది సత్యము కాదు అని అద్దంకి రంజిత్ ఓఫీర్ బల్ల గుద్ది మరీ చెప్తున్నాను. కరెక్ట్గా కాదని నిరూపించగలవాడు ఎవడైనా ఉంటే నేను బ్రతుకున్నంత వరకు రావచ్చు, నిరూపించవచ్చు. ఆన్ ద స్పాట్ నేను గుండు కొట్టుకొని మతం మారకపోతే అప్పుడు అడగండి. కోట్ల సంవత్సరాలంతా ఒట్టిదే.
ఊరికనే సువార్తను మరుగు చేయడానికి మన దేశంలో 4% ఉన్నటువంటి పంతులు కల్పించిన అబద్ధాలు అవన్నీ. బిఫోర్ యాడమ్ దెర్ ఇస్ నో హ్యూమన్ సివిలైజేషన్. భూమి మీద ఉన్న అత్యంత ప్రాచీన నాగరికత క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల నాటిది మాత్రమే. అది ఈజిప్టు, మెసొపొటేమియా, తర్వాత ఆర్య నాగరికత. ఇవే హరప్ప, మొహంజోదారో, ఇండస్ వ్యాలీ. అరే చదువుకోవాలి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఎడ్యుకేట్ దెమ్ అన్నాడు. చదువు లేక ఇదంతా గొడవ. చదువుకోరు, చదువు ఇష్టం లేదు. చదువుకుంటే మరి మూఢనమ్మకాలు పోతాయి కదా. ఆర్కియాలజీ అనే ఒక శాస్త్రం ఉంది. తెలుగులో పురాతత్వ శాస్త్రం అంటారు. ప్రాచీన కాలపు నాగరికతలను గూర్చిన పరిశోధన, భూమిలో దాగి ఉన్న ఆధారాల గూర్చిన పరిశోధన. ఆర్కియాలజీ ప్రకారం క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల కంటే ప్రాచీన నగరము కానీ కట్టడము కానీ లేదు లేదు లేదు. ముమ్మాటికి 3 కోట్ల మాటలకి లేదు. అంటే క్రీస్తు పూర్వం 3000 అంటే ఏంటో తెలుసా మీకు? నిమ్రోదు బాబెలు గోపురం కట్టిన సమయం అది. బైబిల్ అదే చెప్పింది, సైన్స్ అదే చెప్పింది. దీనికి విరుద్ధమైందంతా కూడా వ్యర్థ ప్రియలాపన. యేసయ్య సత్యం, యేసు దేవుడు అనేది సత్యం, యేసే సృష్టికర్త అనేది సత్యం. యేసు తప్ప మరొకరు మనల్ని నరకము నుండి తప్పించలేరనేది సత్యం. యేసు ప్రభువును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసును నమ్మకపోతే మంచోళ్ళకు కూడా నరకమే గ్యారంటీ. ఇది సువార్త. నువ్వు చాలా నీతిగా బ్రతికి మంచిగా బ్రతికి యేసు నాకు వద్దనుకొని అగ్నిగుండానికి పోవచ్చు. ఎవడు తన మంచితనాన్ని బట్టి పరలోకానికి రాడు, మోక్షానికి రాడు. యేసు రక్తములో నమ్మకం ఉంచి కడగబడ్డందుకు ఎవడైనా పరలోకానికి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరమునకధిపతి యేసయ్య, హల్లెలూయా. పరమునకధిపతి, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్య, హల్లెలూయా. పరలోకము చేర్చును యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందు రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రానున్నవాడు యేసయ్య, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. రాజ్యమేలును యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. పూజనీయుడు, పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. పూజనీయుడు, హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య, స్తోత్రం. పూజింతుము నిన్ను యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే, స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. నీతివంతుడు, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. సమాధానకర్త యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, నిత్య జీవం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి నిర్వాహకులకు, నాయకులకు అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి,
మీరు మాట్లాడిన సందేశము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అసలు క్రిస్మస్ అనేది మానవ చరిత్రలో ఎందుకు జరిగింది, దేవుడు శరీరధారిగా జన్మించటం అనేది ఎందుకు జరిగింది, దానికి న్యాయమైన కారణం ఏంటి అనే శ్రేష్టమైన విషయాన్ని అందరికీ అవగతమగునట్లు మీరు బోధించినందుకు నీకు స్తోత్రము. విన్న వాక్యం అందరిలో ఫలింపజేయండి. ఆకాశ పక్షులు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మంచి నేలలో పడ్డ విత్తనంలాగా ఈ సత్య సందేశం ఫలించినట్లు మీరు కృప చూపండి. పరిశుద్ధ ప్రభువా, మా దేశ ప్రజలందరి మనోనేత్రాలు మీరు తెరవండి తండ్రి. మిత్ అనే దానికి, హిస్టరీ అనే దానికి ఉండే డిఫరెన్స్, భేదం, ఊహాజనితమైన కాల్పనిక పురాణాలకు ఖచ్చితమైన చరిత్రకు భేదమేంటో తెలుసుకునే ఎడ్యుకేషన్ మా దేశ ప్రజలందరికీ దయచేయండి. అలాంటి ఎడ్యుకేషన్ని, శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రోత్సహించే మంచి ప్రభుత్వాన్ని మాకు 2024లో దయచేయండి తండ్రి. మా దేశమును స్వర్ణ భారతంగా మార్చండి, సత్యాన్ని నమ్మే భారతంగా మార్చండి. కొత్తకోట రీజనల్ పాస్టర్స్ అసోసియేషన్ మీరు ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. అయ్యగారు.